హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు శాండ్విచ్ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నానండి. నేను చీజ్ తీసుకున్నానండి. చూడండి, ఇది తీసుకున్నాను నేను చీజ్ అయితే. మరి పన్నీర్ తీసుకున్నానండి. ఆ పన్నీర్ని తురుము పెట్టుకున్నానండి. స్లైస్ చీజ్ తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. స్వీట్ కార్న్ కొంచెం తీసుకున్నానండి. కొత్తిమీర అంత క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎర్రగడ్డ అది కట్ చేసి పెట్టుకున్నానండి సన్నని ముక్కలుగా. బటర్ అయితే తీసుకున్నానండి నేను, అమలు బటర్. అది గార్లిక్ది తీసుకున్నానండి, చాలా టేస్ట్గా ఉంటుందని. ఇది స్వీట్స్ స్పైసీ తీసుకున్నానండి, కిషాన్ది. దేశీ సెజ్వాన్ సాస్ తీసుకున్నానండి నేను. ఇలా ఇది కొద్దిగా మనము తర్వాత పెట్టుకోవాలండి. కొద్దిగా అన్ని ఫ్రై చేసిన తర్వాత మనము బ్రెడ్ శాండ్విచ్ కి ఇవన్నీ కొద్ది కొద్దిగా వేసి శాండ్విచ్ ఎలా చేయాలో చూపించుకొని ఒక బాండ్లో పెట్టుకున్నానండి. కొద్దిగా ఆయిల్ వేసినానండి. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మనము. అది ఒక్కొక్కటి ఇందులో వేస్తూ మనము కలపాలండి. ఫస్ట్ నూనె కాగాలండి. కొద్దిగా నూనె కాగిన తర్వాత ఎర్రగడ్డలు వేస్తున్నాను, కట్ చేసి ఉంచుకున్నాను కదండి. అది కొద్దిగా వేగాలండి. కొద్దిగా వేగితే చాలండి. వేగుతుంది కదండి. ఇప్పుడు ఒక్కొక్కటే మనం వేసి ఇంట్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తానండి నేను. 2 పచ్చిమిరపకాయలు కొద్దిగా కట్ చేసుకున్నాను. కారం ఎక్కువ వేయమొద్దు కాబట్టి నేను కొద్దిగా కట్ చేసుకున్నాను. వేగుతుంది. కొద్దిగా వేగుతున్నప్పుడే మనము టమాటాలు వేసుకోవాలండి. అవి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఆ టమాటాలని ఇందులో వేస్తున్నాను. ఇందులో వేగాలి. వేస్తున్నప్పుడు మనము అందులో కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకోవాలండి. ఎర్రగడ్డలు వేగాలంటే ఎప్పుడో మనం చేసుకుంటాము. అలాగనే దీనికి కూడా కొద్దిగా ఉప్పు వేసినామంటే తొందరగా అవుతుందండి. దీనికి తగ్గట్టు కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. వేగుతున్నప్పుడు మనం పసుపు కొద్దిగా వేసుకొని వేసుకోండి. చూడండి, ఇలా వేగాలి. వేసుకుంటే కొంత పసుపు వేసుకుంటున్నాను. వేసుకుంటే పసుపు స్మెల్ కొంచెం పోతుందండి. తర్వాత మనం కొంచెం చిల్లీ పౌడర్ వేసుకోండి. అందుకే పచ్చిమిరపకాయలు కొద్దిగా వేసినాను, నేను చాలా వేయలేదు. నేను 3 పచ్చిమిరపకాయలు తగ్గానండి, అంతేనండి. చిల్లీ పౌడర్ ఇంత వేసుకున్నాను. ఈ కారం మసాలంతా పోవాలండి, బాగా వేసుకోండి. ఇలా వేసుకున్నప్పుడు మనము మిగిలిన బేబీ కార్న్ అంతా తీసుకొచ్చుకున్నాం కదండి, అది కూడా అందులో వేస్తే కొద్దిగా వేగుతుంది. స్వీట్ కార్న్ తీసుకున్నాను, అది వేస్తున్నాను. వేస్తూ ఉంటుందండి. కొద్దిగా మనకేం అంత ప్యూర్గా వేగట్లేం లేదండి, కొద్దిగా వేగితే చాలండి. ఇది కొద్దిగా బటర్ వేస్తానండి ఇందులో. బటర్ ఇంత వేస్తున్నానండి. ఇందులో వేసుకుంటే మనకి ఇలాగే వేగిపోతుంది. బటర్ కొద్దిగా వేసిన వాటి బాగా టేస్ట్గా ఉంటుందండి ఇది శాండ్విచ్ అనేది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. కొన్ని వేగుతున్నప్పుడు మనము పన్నీరు ఇది చేసి పెట్టుకున్నాం కదండి, అందులో వేయాలండి. పన్నీర్ని దూరి పెట్టుకున్నాను, ఇందులో వేసేసి కొద్దిగా మనం ఫ్రై చేస్తే చాలండి. ఇలా వేయించుకుంటే చాలు. ఇప్పుడు మనం బ్రెడ్ శాండ్విచ్ చేసింది ఇది ఇలా వేసిపోతుంది.
ఇప్పుడు ఇది కుషాన్ కెచప్ కొద్దిగా ఒక స్పూన్ అంతా వేస్తానండి. చూడండి, ఒక స్పూన్ అంతా వేసినాను ఇందులోని. ఇప్పుడు పెట్రోల్ సాస్ వేస్తున్నాను. కొద్దిగా వేస్తానండి, ఎక్కువ లేదు. ఇంత వేస్తున్నాను. బాగా వేగించానండి. ఫ్రై చేసుకుంటే చూడండి ఎలా ఉందో. ఇంకొద్దిగా వేస్తాను, చాలా అనిపిస్తుంది నాకు. చూడండి వేస్తున్నాను, బాగా వేస్తుంది. మనం ఇలా వేగిన తర్వాత మనం దీన్ని బ్రెడ్ ప్లేస్ తీసుకున్నాం కదండి, అందులో పెట్టి మనం ఫ్రై చేసుకున్నామండి. చాలా బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర వేస్తాను, ఇంకొంచెం ఇది కావాలండి. అన్నీ వేస్తున్నాం కదా, పన్నీరు అన్నీ. చూడండి ఎంత ఇదిగా వచ్చింది బాగా. చూడండి, ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. కొద్దిగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది వేస్తున్నాను. అంతేనండి, ఇది అయిపోయిందండి. దీన్ని పెట్టుకొని మనం పెనం పెట్టుకొనేసి మనం నాన్ స్టిక్. చూడండి, ఇప్పుడు ఇదంతా తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం చల్లబడాలండి. చల్లబడిన తర్వాత మనము బ్రెడ్లో ఎట్లా మనము స్టఫ్ చేస్తామో మంటలోనే పెట్టాలండి. ఇలా బట్టరు మనం రాసామంటే దానిపైన మనం రెడీ చేసుకున్న బ్రెడ్ ముక్కని పెడుతున్నామండి. మనం పెనం పైన బటర్ వేసేసి అందులో మనం రెడీ చేసుకున్న స్లైస్ని పెట్టేసి మనము కొంచెం ప్రెస్ చేస్తూ మనము తిప్పాలండి. సన్నని మంటలోనే వేగించాలి, అంటే మాడిపోతుంది కదండి. సన్నని మంటలోనే వేగిస్తున్నాను. ఒకవైపు వేగిన తర్వాత మరి ఇంకొక వైపుకు మనం తిప్పాలండి. కొద్దిగా కాలుతుంది చూడండి, ఇప్పుడు అవుతుంది చూడండి. ఇప్పుడు ఇంకొక వైపు చేస్తున్నాను, కాలిపోయింది చూడండి. అయిపోయింది, అప్పుడే మనకి రెడీ అవుతుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది బ్రెడ్ స్లైస్. పిల్లలు తినడానికి చాలా బాగుంటుంది. పిల్లలు స్నాక్స్ గా తింటారు, చాలా ఇష్టపడతారండి ఈ స్నాక్స్. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. స్కూల్కి కూడా మనం పంపించండి.
పిల్లలే కాదండి, పెద్దలు కూడా బాగా తింటారండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి పన్నీరు అన్నీ వేస్తాం కదండి, మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. చూడండి ఇలా చేసుకొని మనం బయట ఎక్కడైనా తీసుకుంటాం కదండి, సేమ్ అలాగే వస్తుంది చూడండి. బ్రెడ్ రోస్టరే ఉండాలని లేదండి, మనం నాన్ స్టిక్ పైన కూడా ఇలాగే చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చింది. అంతేనండి, బ్రెడ్ శాండ్విచ్ రెడీ అండి. చూడండి మరి ఒకటి రెడీ చేసి ఉంచుకున్నానండి నేను. అలాగే ఇప్పుడు మరి చేస్తానండి, ఇంకొకటి చేసి చూపిస్తాను మీకు. చాలా టేస్ట్గా ఉంటుందండి. వేడివేడిగా తింటుంటే పిల్లలు మాత్రం కూర్చోరండి, ఇంకా కావాలని తినేస్తారండి. చాలా బాగుంటుంది. చూడండి ఇలా పెరంపైన వేసుకొని మనం అన్నం పెట్టేసి కొద్దిగా ప్రెస్ చేస్తూ ఉండి వెంటనే తిప్పండి. సన్న మంటలోనే మనం వేగించుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. అందుకని సన్న మంటలోనే మనం చేసినామంటే ఇట్లా ప్రెస్ చేయాలండి కొంచెం. అప్పుడు లోపల మనకి అంతా వేగింది కదండి, లోపలంతా బాగా స్టఫ్ అవుతుందండి, బయటకు రాకుండా. చూడండి ఎటువైపు మనం చీజ్ అంతా వేసినాం కదండి, ఇలా ప్రెస్ చేస్తుంటే మనకి అది బాగా మెల్ట్ అయ్యి మనకి 4 పక్కల బాగా సరిపోతుందండి. చూడండి బాగా మెల్ట్ అవుతుంది. ఇప్పుడు అయ్యింది. మరి ఇంకొక వైపుకి తిప్పుతున్నాను చూడండి. ఇలాగే మాడకుండా మనం చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం పిల్లలకి స్కూల్లో కూడా మనం స్నాక్స్గా వేసి పంపించండి, ఇది పర్వాలేదు. స్వీట్ కార్న్ పన్నీర్ బ్రెడ్ రోస్ట్ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. తినాలనిపిస్తూ ఉంటుంది మీకు, మరీ చేసుకుంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునేది మర్యాదండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.